విజయవాడలో ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై చర్చించింది. పెన్షనర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా సంఘం కోరింది. డిఏ బకాయిల విడుదల నుంచి పీఆర్సీ నియామకం వరకు మొత్తం 8 ప్రధాన డిమాండ్లను సంఘం ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చింది. నా పేరు టిఎంబి బుచ్చిరాజు, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. మా సంఘం 2020లో ప్రారంభించడం జరిగింది. మా అన్ని జిల్లాల్లో కూడా మా బాడీ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే సుమారుగా 2000 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం మీద మా పంచాయతీ డిపార్ట్మెంట్ రిటైర్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ కానీ ఇక్కడ మొత్తం మీద కలుపుకుంటే 30,000 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా త్వరలోనే మెంబర్గా ఎన్రోల్ కాబోతున్నారు. ఈ సందర్భంలో మేము ప్రభుత్వానికి అన్ని సంఘాలు కాకుండా మా సంఘం యొక్క ప్రత్యేకత వేరే ఉందండి. ఇప్పుడున్న సంఘాలు, పెన్షన్ సంఘాలు ఏంటంటే ఏదో ఒక ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ అప్డేట్ అయి ఉన్నాయి. వేరే మా సంఘం అనేది ఏ సంఘానికి అప్డేట్ కాదు. మేము స్వతంత్రంగా మా అభిప్రాయాలు క్లియర్గా చెప్తామండి. అట్ ద సేమ్ టైం వేరే సంఘాలతో కూడా మీ అభిప్రాయ భేదాలు మాకు ఏమి లేవు. కాబట్టి మా అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పలేము. పెన్షన్ల తరపునే మేము ఖచ్చితంగా మాట్లాడదలుచుకున్నాం. ఎవరు మెహర్బానీ కోసం మాట్లాడదలుచుకోలేదు. ఈ పెన్షన్ సంబంధించి మాట్లాడేటప్పుడు నేను మా సోదరులకి, పెన్షన్ ఉద్యోగ సంఘ నాయకుల సోదరులకి, ఉద్యోగ సంఘ నాయకుల సోదరులకి, పెన్షన్ సంఘ నాయకుల సోదరులకి నా ముఖ్యమైన విజ్ఞప్తి అంటే, దయచేసి మీరు ప్రభుత్వం పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు ఒక్కొక్కళ్ళు సంఘంలో 20 డిమాండ్ పట్టుకెళ్ళి చేయడం వలన మనకి ఒక్క డిమాండ్ అవ్వట్లేదు. అందులో పెన్షన్లకు ఒక్క డిమాండ్ కూడా అవ్వట్లేదు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ పెన్షన్ సంబంధించిన ఇష్యూస్ మీద పెన్షన్ సంఘాలు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి డిమాండ్ల మీద సాధించుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మా సంఘం మటుకు స్పష్టంగా చెప్తున్నామండి. మేము ఖచ్చితంగా మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిన పెన్షన్ల కోసం మాట్లాడినా యావత్ 4 లక్షల పెన్షన్లకి ఉపయోగపడుతుంది. మీరు ఏమో మాట్లాడినా ఆ 4 లక్షల పెన్షన్లకు ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా లాభం జరగాలని ఇష్టోటే మా పంచాయతీరాజ్ రిటైర్డ్ ఆర్డీ రూరల్ డెవలప్మెంట్ రిటైర్డ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మేము నడుము పెట్టుకున్నాం. వారందరి కోసం మా సంఘం కృషి చేయడం జరుగుతుంది. అలా కాబట్టి ఈ సంఘంలోనే మొత్తం సభ్యులందరూ కూడా, పంచాయతీ ఉద్యోగ సంఘం అందరూ కూడా త్వరలోనే మేమందరం మహాసభ కూడా పెట్టబోతున్నాం. ఒక అక్టోబర్ లోపల మహాసభ పెట్టాలని కూడా ఆలోచిస్తున్నాం. ఈ లోపల ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేదంటే కొన్ని ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయండి. మొదటిగా మాకు ఇంకా ప్రభుత్వం 4 విడతల డిఆర్ఎస్ విడుదల చేయాల్సింది. అవి 9.1% ఉంది. ఆ 9.1% వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మీరు డిఆర్ రిలీజ్ చేయకుండా పిఆర్సీ కమిషన్ వేయడం కష్టం అవుతుంది. కాబట్టి వెంటనే అది డిఆర్ఎస్ రిలీజ్ వెంటనే వేయాల్సిన కోరుతున్నాం. వేయాల్సిన అవసరం ఉంది. 2018లో పిఆర్సీ 2022 ఇచ్చారు. మరి 2022 నుంచి ఇప్పుడు ఆల్రెడీ 34 ఏళ్ళు గడిచిపోయింది. కాబట్టి మరి పిఆర్సీ అనేది ప్రతిసారి 4-5 సంవత్సరాలు జరగాల్సింది 6-8 సంవత్సరాలు డిలే అవుతుంది. ఇది చాలా అన్యాయం. దీనివల్ల పెన్షనర్స్, ఉద్యోగస్తులు ఎంత నష్టపోతే తెలియదు కానీ పెన్షనర్స్ మనకు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రివైజ్ కాకపోతే పెన్షన్ పెరగదు. మరి ఈ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ₹1,00,000 జీతం వస్తే పెన్షన్లుగా ఉన్న వాళ్ళకి 40,000, 50,000 వస్తుంది. కాబట్టి రన్ చేయడం, ఫ్యామిలీ రన్ చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేదంటే, మీరు పిఆర్సీ కమిషన్ వెంటనే వేయడం వలన ఉద్యోగస్తుల కంటే ముఖ్యంగా పెన్షన్లకు లాభం జరుగుతుంది. కాబట్టి మన పెన్షన్లు దృష్టిలో పెట్టుకుని పిఆర్సీ వేయాలని, అలాగే తెలంగాణలో పిఆర్సీ ఐఆర్ కూడా 5% ప్రకటించడం జరిగింది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగస్తులు 2014 కలిసి ఉన్నారు. 14 దాకా బెనిఫిట్ అన్ని కూడా కామన్ గా ఉండాలి కాబట్టి, ఈక్వల్ గా ఉండాలి. కాబట్టి మరి ప్రతిదానికి తెలుగు రాష్ట్రాలతో ప్రభుత్వం పోల్చుకుంటున్నప్పుడు, అలాగే మరి పెన్షన్ సిస్టమ్ కూడా ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలతో పోటీ పడి మరి వాళ్ళకి ఐఆర్ 5% కట్టించి పిఆర్సీ ఇవ్వబోతున్నారు. అలాగే మా వెంటనే పిఆర్సీ మేము వాళ్ళకి 3 ఏళ్ల మంటే ఐఆర్ ఇస్తున్నారు. మాకు ఇప్పుడు ఏదో మాకు నష్టపోతున్నాం. కాబట్టి మాకు 35% ఐఆర్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. అలాగే 2019లో అడిషనల్ ప్రాంతం పెన్షన్ అనేది మాకు 70 ఏళ్ళకి 10%, 75 సంవత్సరాలకి 15% ఉండేది. దాన్ని గత ప్రభుత్వంలో 10% 7%, 15% 12% కుదించడం జరిగింది. ఇతర దుర్మార్గమైన చర్య. ఏదైనా ప్రభుత్వాలు కొత్తగా ఇవ్వాలి, అది ఉన్నది ఉంచాలి, కానీ ఉన్నది తీసేసే విధానం గత ప్రభుత్వంలో జరిగింది. అది గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. కాబట్టి మీ న్యాయంలో వచ్చిన జీవోని పునరుద్ధరించి పెన్షన్లకు న్యాయం చేయాలని మేము కోరుతున్నామని. అడిషనల్ కౌంటర్ అట్లా మీ 2019 ఏ విధంగా ఉందో అదే విధాన్ని నిర్ణయించడం, స్థిరీకరించడం మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నామండి. అలాగే మరి ఇంకా పెన్షన్ బకాయిలు, వివిధ రకాల బకాయిలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా పిఆర్టీ బకాయిలు కానీ, డిఆర్ఏ బకాయిలు కానీ, అలాగే మెడికల్ రీయింబర్స్మెంట్ సంబంధించిన ఇవి ఏ డబ్బులు వచ్చినా ఎంత తెలియట్లే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అది సమయం పెన్షన్ తీసుకుంటాం. మొన్న ఒక అతనికి పెన్షన్ డబ్బులు వస్తే అతను 27వ తారీఖు వస్తే పెన్షన్ వచ్చింది అనుకున్నాడు. తీరా అయితే ప్రభుత్వం అంతా చెప్పి చేయడం ఎంక్వైరీ చేస్తే అతనికి వచ్చింది మెడికల్ రీయింబర్స్మెంట్. అంటే ఒక పెన్షనర్కి ఏ బాబు డబ్బులు వస్తున్నాయో కూడా తెలియని స్థితిలో మరి పెన్షన్లు ఉన్నారు. ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఏదైనా ఈ బాబు డబ్బులు వస్తున్నాయని పెన్షన్ తెలియాలి, ప్రభుత్వం కూడా ఇది ఇచ్చామని చెప్పే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి ప్రభుత్వం మీరు సీఎం మీద చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము పెన్షన్ రావాల్సిన బకాయిలు డిఎన్ఎస్ కానీ పెన్షన్ బకాయిలు కానీ అన్ని బకాయిలు కూడా వాళ్ళ పేస్ట్ ఇప్పుడు మెన్షన్ చేయండి. దానివల్ల పెన్షనర్లు ఎవరన్నా చనిపోతే వారి వారసులకి పలానా డబ్బులు తీసుకునే రావాల్సిన ప్రభుత్వం నుంచి వస్తాయని ఆశ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ 4 డిమాండ్లు మేము చెప్తాం. మిగతా 4 డిమాండ్ మా జనరల్ సెక్రటరీ గారు చెప్తారు. చెప్పే ముందు చివరిగా ఏంటంటే మా రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఉద్యోగస్తులందరూ కూడా మా సంఘ సభ్యులు. కాబట్టి మీరందరూ కూడా సెప్టెంబర్ అక్టోబర్లో పెట్టే మహాసభకు తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా మీరు ఉద్యోగస్తులాగా పెన్షన్ ట్రీట్ చేయొద్దు. ఉద్యోగస్తులు వేరు, పెన్షనర్లు వేరు. పెన్షన్ల యొక్క చాలా ఇబ్బందులు ఉంటాయి, కమిట్మెంట్లు ఉంటాయి. రిటైర్ అయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేయాలి, పిల్లలు మ్యారేజ్ చేయాలి, గృహకాశం ఎడ్యుకేషన్ కట్టించారు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా మీరు ఇచ్చే పెన్షన్లో 40% మెడికల్గా ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రభుత్వం పెన్షన్ రావాల్సిన బకాయిలన్నీ కూడా వెంటనే తీర్చాలని, తీర్చలేని పక్షంలో కనీసం ఆ పేస్ట్ వెంటనే మెన్షన్ చేయాలని కోరుతూ ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ కూర్మారావు గారు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరి చెప్పారు. మేము గత ప్రభుత్వంలో పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదైతే అన్ని వర్గాలు అలాగే మార్పు కోరుకున్నారో అలాగే మేము కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విజయంలో పెన్షనర్స్ కూడా ఆ రోజు వీధికి పోరాటం చేసి అన్ని వర్గాలు కోరుకున్నట్టుగానే మాకు మంచి ప్రభుత్వం కావాలని చెప్పి పోరాట పిలుపు మీద తీసుకొచ్చినట్టు ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ అనేక వర్గాలకు ఎలాగైతే ఎన్నికల మేనిఫెస్టోలో అమలు జరిగారో హామీ ఇచ్చిన ప్రకారంగా ఎలాగైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతున్నారో పెన్షన్స్ కూడా మీరు హామీ ఇచ్చారు. పెన్షన్ డైరెక్టరేట్ అని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ విధంగా పెన్షన్ డైరెక్టరేట్ ఈ రోజు వరకు ఏర్పాటు కాలేదు. పెన్షన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రిటైర్డ్ వర్కింగ్ పర్సన్స్ కాకుండా రిటైర్ అయిన వాళ్ళకి ఒక మానవతా దృక్పథంతో సంక్షేమంలో ఈ ప్రభుత్వంలో వీరు కూడా ఒక భాగం అని ఆలోచించి వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ, ముఖ్యంగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, అలాగే గ్రాట్యుటీ విషయంలో గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లో కానీ అవన్నీ సకాలంలో మంజూరు చేస్తూ ఈ ప్రభుత్వంలో మమ్మల్ని కూడా గుర్తిస్తే మేము కూడా ప్రభుత్వానికి విధేయులుగానే పనిచేస్తాము. ఇంకా మరింత ఉత్సాహంతో ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వారికి రకరకాల అవసరాలు ఉంటాయి, అన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా పెన్షనర్ అంటే వృద్ధులు వ్యర్థులు కాదు. ఈ ప్రభుత్వానికి ఏ రకంగా మానవ వనరులు రిటైర్ చాలా వరకు ఉంటే వయసు మీద ఇతర వృత్తులు ఎలాగైతే ఉన్నారో జాతి పునర్నిర్మాణంలో 35 ఏళ్ళ పాటు కష్టపడి ఈ నిర్మాణం జరిగి రాష్ట్ర పురోభివృద్ధిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ఉంది. ఏదో రకమైన సాకుల్లో చూడకుండా మాది కూడా ఒక బాధ్యతగా భావించి పెన్షనర్స్ కి రావాల్సిన అన్ని బకాయిలను కూడా చెల్లించాలని, పెన్షన్ కూడా డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డులు ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సర్వీస్ లో ఉన్నప్పుడు అయితే ఇబ్బంది ఉండదు, కానీ హెల్త్ కార్డుని మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు 5 లక్షలు ఉచిత ప్రీమియం ఇస్తూ ఇన్సూరెన్స్ కల్పించాలని, అన్ని హాస్పిటల్ మెడికల్ రియంబర్స్మెంట్ కూడా క్లియర్ చేయాలని కోరుకుంటూ పెన్షనర్స్ కి న్యాయం జరగాలని నడిపినట్టయితే ప్రభుత్వం మేము కూడా సానుకూలంగా ఉంటామని పనిచేస్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.